రేపే శ్రావణ శుక్రవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. కాబట్టి రేపు మీరు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది. ఎందుకంటే శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసం అంతా కూడా లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటారనమాట. అందులో ఈ శ్రావణ శుక్రవారం అంటే పూర్తిగా లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి రోజు. ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఆ తల్లికి. కాబట్టి గుమ్మం దగ్గర ఇలా చల్లటం వలన ఎందుకంటే మనకు లక్ష్మీదేవి ప్రవేశించాలంటే గుమ్మం ద్వారాగానే ప్రవేశించాలి కాబట్టి అలాంటి గుమ్మం దగ్గర మీరు ఇది చల్లటం వలన లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందనమాట. ఆ తల్లి ఒక్కసారి మీ ఇంటి లోపలికి అడుగు పెడితే ఇక మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, దరిద్ర బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోయినట్లే. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటే పక్కన ఎవరన్నా చూసి కూడా ఏంటి వీళ్ళ జీవితం నిన్నటిదాకా ఇంత బాధల్లో ఉండి ఇప్పుడు ఏంటి వీళ్ళకేదో కలుసుబాటుగా ఉందని చెప్పేసి ఆశ్చర్యపడేంతగా మీ జీవితంలో మార్పులు చేర్పులు అనేవి తప్పకుండా జరుగుతాయన్నమాట. ఆ తల్లి కటాక్షం ఉంటే జీవితంలో గెలుపు ఓటములు అనేవి సహజమండి. అలాంటి గెలుపును మీకు అందించడానికి తప్పకుండా ఆ తల్లి యొక్క కటాక్షం అనేది కావాలన్నమాట. సిరిని, సంపదలను, ధాన్యాలను అలాగే మనకు భోగభాగ్యాలను ప్రసాదించేది లక్ష్మీదేవి తల్లే కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఇది చల్లటం అనేది చాలా ముఖ్యమైనది. గుమ్మం అంటే ఇంటికి చాలా ముఖ్యం అన్నమాట. మనకు శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో ఇంటికి గుమ్మం అంత ముఖ్యమైనది. అలాంటి గుమ్మం దగ్గర మనం ఇలా చల్లటం వలన ఏంటంటే మనకి ఇంటి మీద ఎప్పుడూ కూడా నరదిష్టి ఉంటుంది. అంటే ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు, లేదా ఇళ్ళ ఎదురు వాళ్ళు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు. ఇట్లా చాలామంది కూడా ఏంటంటే మన ఎదుగుదలను చూడలేక, తట్టుకోలేక, కాస్త సంతోషంగా ఉన్నా కూడా భరించలేక ఎప్పుడు కూడా ఇంట్లో ఏం జరుగుతుందా ఏందని చెప్పి ఇంటి మీద దృష్టి పెడుతూ ఉంటారనమాట. వాళ్ళ ఇళ్లల్లో ఏం జరుగుతున్నా వాళ్ళకి అనవసరం. కానీ మన ఇంట్లో జరిగే ప్రతీదీ కూడా వారికి కావాలన్నమాట. అలాగా ఆ ప్రత్యేకమైన చూపుల వల్ల ఏంటంటే మన జీవితంలో సాఫీగా సాగిపోతున్న జీవితంలో కూడా సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాంటివన్నీ తీసేసి వాళ్ళ ఏడుపులు వాళ్ళకే తగిలి మనకు సంతోషంగా ఉండి డబ్బు పరంగా బాగా కలిసి రావాలి. ఆ లక్ష్మీదేవిని మన ఇంటి లోపలికి ఆహ్వానించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా గుమ్మం దగ్గర తప్పకుండా రేపు సాయంత్రం సంధ్యా సమయంలో ఇది చల్లుకోండి. ఎందుకంటే శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయంలో దేవతలు భూలోకాన సంచరించే సమయం. ముఖ్యంగా లక్ష్మీదేవి భూలోకాన సంచరించే సమయం కాబట్టి మీరు సాయంత్రం అంటే సుమారు 4:30 ప్రాంతం దగ్గర నుంచి మీరు 8:45, 9 గంటల వరకు ఇట్లా చల్లుకోవచ్చు అనమాట. అలా చల్లుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఎందుకంటే దేవతలైన, దేవుళ్ళైన, లక్ష్మీదేవైనా మన కంటికి కనిపించరండి. వారు ఏ రూపంలో ప్రవేశిస్తారు అన్నది మనం ఎవ్వరం కూడా ఊహించలేమన్నమాట. కాబట్టి ఒక చిన్న మంచి పని ఏంటంటే మన జీవితంలో పెద్ద మార్పులను, అదృష్టాలను తీసుకురావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతుందో చెప్పలేం కాబట్టి అలాంటి తలుపుకు తడటానికి ఇలాంటి పరిహారాలు అనేవి చాలా బాగా సిద్ధిస్తాయన్నమాట. చాలామంది కూడా ఇంటి పరంగా కొంతమందిని భార్యాభర్తను చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా గొడవలు, సమస్యలు, ప్రేమానురాగాలు లేకపోవటము, తిట్టుకోవటము, కొట్టుకోవటము, డబ్బు పరంగా ఏంటంటే సరిపోక, సంపాదన అనేది సరిపోక ఇంట్లో చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేక ఇంట్లో ఆడవారు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు, ఇద్దరి మధ్య ఏంటంటే చాలా రకాలైనటువంటి మానసికంగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి వాటి వల్ల ఏంటంటే ఇల్లు కూడా నరకం అయిపోతుంది. అలాగే ఇంటి పరంగా కొంతమందికి వాస్తు దోషాలు ఉంటాయి అన్నమాట. వేలకు వేలు ఖర్చు చేసి బాగు చేయించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ అలా చేపించుకునే శక్తి అనేది అందరికీ ఉండదన్నమాట. కాబట్టి అలాంటి ఏదన్నా వాస్తు దోషాలు తొలగాలన్నా, సకాలంలో చక్కగా పెళ్ళిళ్ళు కావాలన్నా, పిల్లల చదువులు ఎక్కడా ఆగకుండా కొనసాగాలన్నా, మంచి తిండి తినాలన్నా, మంచి బట్టలు కట్టుకోవాలన్నా, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలన్నా, డబ్బు పరంగా బాగా సంపాదించుకోవాలంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ గుమ్మం దగ్గర ఇలా చల్లటం వలన ఆ తల్లి తప్పకుండా మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందన్నమాట. ఎందుకంటే మనకి ఇంటి లోపల ఎలా ఉంది అనేది ఎవ్వరికీ తెలియదు. మనకి గుమ్మం అనేది చాలా ముఖ్యమైనదనమాట. గుమ్మం అంటే మనకు గడప కూడా ఏంటంటే గడపను లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇలా శ్రావణ శుక్రవారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం, గుమ్మం బయట చక్కగా ముగ్గు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, గడపకు పసుపు
రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటము, అలాగే గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కట్టుకోవటం, ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారనమాట. అలా మామిడి తోరణాలు కట్టుకోవటము, ఇలాంటివి చక్కగా దీపాలు వెలిగించుకోవటము, ఇలా చల్లటం వలన ఏంటంటే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇంటికి పరంగా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ నరదిష్టి ప్రభావము తగ్గుతుంది. మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తీరిపోతుందనమాట. కాబట్టి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే చాలా సింపుల్‌గా ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోగలిగినటువంటి పరిహారం అనమాట. అలాగా రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి తప్పకుండా ఇంట్లో కూడా మీరు దీపారాధన చేసుకోండి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితిలో కూడా ధరించకూడదు. శ్రావణ మాసంలో ముఖ్యంగా ఈ పరిహారం చేసే రోజున అసలు మాంసాహారం అనేది తినకూడదు. దీనికి కావాల్సి ఏంటంటే ఒక గ్లాసు నీటిని తీసుకోండి. నీరు అనేవి చాలా శుద్ధి అయిన పదార్థం, చాలా శక్తివంతమైన పదార్థం. భూమి మీద నీరు లేకుండా ఏ ప్రాణి కూడా బ్రతకలేదనమాట. మనకి ఇంట్లో ఉన్నటువంటి మురికిని శుద్ధి చేయటానికి, మన ఒంటి మీద ఉన్నటువంటి మురికిని శుద్ధి చేయటానికి నీరు అవసరము. అలాగే ఈ గుమ్మం దగ్గర ఉన్నటువంటి దోషాలను తీసేయటానికి కూడా ఒక గాజు గ్లాస్‌తో నీటిని తీసుకోండి. తీసుకున్న తర్వాత గోమూత్రం అంటే గోపంచకం ఉంటుంది కదండీ! గోపంచకాన్ని కూడా మీరేంటంటే ఒక స్పూను అట్లా తీసుకొని 2 స్పూన్లు ఆ నీటిలో కలిపేసేసేయండి. ఎందుకంటే గోమాతలో మనకు 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారనమాట. హిందువుల సాంప్రదాయంలో గోవును ఎంత విశేషంగా పూజిస్తారో అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి, అంత శక్తివంతమైనవి కాబట్టి గోపంచకాన్ని 2 మూతలు కలపండి. అలాగే పసుపు కుంకుమలనేవి చాలా శక్తివంతమైనవి, మంగళకరమైనవి కాబట్టి చిటికెడంత పసుపు కుంకుమ కూడా ఆ నీటిలో కలిపేసేసేయండి. అలాగే మనకి ఈ పసుపు ఏంటంటే మనకు శుభాలను తెచ్చిపెట్టడానికి కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది. దిష్టిని దోషాన్ని తీసేయటానికి కుంకుమ అనేది చాలా బాగా పనిచేస్తుందనమాట. కాబట్టి ఎక్కువేం అవసరంలా చిటికెడు వేసుకుంటే సరిపోతుందనమాట. తర్వాత మిరియాలు ఉంటాయి కదండి, మిరియాలను తీసుకొని 2, 3 మిరియాలను తీసుకొని కొంచెం దంచేసి పొడి ఉంటుంది కదా, ఆ పొడిని కూడా ఆ నీటిలో కలిపేసేసేయండి. మిరియాలు ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. పరిహార శాస్త్రంలో మిరియాలకు చాలా పవర్ ఉందన్నమాట. మనకు రుచిపరంగా ఎంత ఘాటుగా ఉంటాయో మిరియాలు, అలాగే మనకున్నటువంటి సమస్యను, దిష్టిని, దోషాన్ని తీసేయటానికి మిరియాలు అనేవి అంత శక్తివంతంగా పనిచేస్తాయన్నమాట. కాబట్టి నల్ల మిరియాలు 2, 3 మిరియాలు తీసుకొని చక్కగా కొంచెం అట్లా దంచేసేసి కచ్చాబచ్చాగా దంచేసేసైనా సరే ఆ నీటిలో కలిపేసేసేయండి. తర్వాత వీటితో పాటుగా పాల చుక్కలు 2 లేదా 3 పాల చుక్కలు లేదా 2 స్పూన్లు పాల చుక్కలు నీటిలో కలిపేసేసేయండి. పాలు అంటే కూడా లక్ష్మీదేవి రూపంగా కొలుచుకుంటూ ఉంటారనమాట. కాబట్టి పాలు, పెరుగు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పదార్థాలనమాట. మీకు ఆవు పాలు దొరికితే ఆవు పాలు, లేదా గేదె పాలు దొరికితే గేదె పాలైనా సరే అలా 2 స్పూన్లు పాలు పోసేసేసేయండి. తర్వాత మనకి ముద్ద కర్పూరం అని ఉంటుంది. ముద్ద కర్పూరం అనేది చాలా శక్తివంతమైనది. మనకి కర్పూరం ఏంటంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అనమాట. ఆ కర్పూరపు సువాసన అనేది ఎక్కడ ఉన్నా కూడా, అంటే విష్ణుమూర్తి అంటే లక్ష్మీదేవి భర్త కదా, కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పదార్థాలంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం అనమాట. కాబట్టి ఆ సువాసనకు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా మీ ఇంటి లోపలికి అడుగు పెడతారు. కాబట్టి కొంచెం ముద్ద కర్పూరాన్ని పొడిలాగా చిదిమేసేసి అందులో వేసేసేయండి. ఇవన్నింటిని కూడా ఏంటంటే మీరు ఆ గాజు గ్లాసు నీరు ఉంటుంది కదా, ఆ నీటిలో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నట్లుగా కొంచెం కొంచెంగా వేసేసేయాలి. వేసేసిన తర్వాత మీరు ఇక గుమ్మం దగ్గర ఆ నీటిని చల్లాలి. మీకు ఒక గుమ్మం ఉందా, లేదా 2 గుమ్మాలు ఉన్నా, 3 గుమ్మాలు ఉన్నా, ఆ గుమ్మాలన్నింటి దగ్గర ఈ నీటిని చల్లేసేసేయండి. చల్లేటప్పుడు చెప్పుకోండి, మాకున్నటువంటి సమస్య పోవాలి, అప్పులు తీరాలి, అమ్మ తల్లి మా ఇంటి లోపలికి అడుగుపెట్టు, మేము మంచిగా సంపాదించుకోవాలి, మంచిగా ఎదగాలి, కష్టానికి తోడుగా మాకు కలుసుబాటునివ్వమ్మా, మేము ఖాళీగా కూర్చొని అడగట్లా, కష్టపడతాను అడుగుతున్నాము, నీ కలుసుబాటు లేకుండా మేము ఎదగలేము అని చెప్పేసి మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల దగ్గర, ఇంకా కాస్త కూస్త నీళ్ళు ఉంటే కిటికీల దగ్గర కూడా చల్లేసి ఒక అరగంట సేపు తలుపులు తీసి ఉంచండి. ఒక పావు గంట అయినా సరే తీసి ఉంచండి. అలా తీసి ఉంచితే ఏంటంటే లక్ష్మీదేవి లోపలికి అడుగు పెడుతుందన్నమాట. చల్లి మీరు తలుపులు వేశారనుకోండి, ఇంకా ఆ తల్లి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉండదు. తల్లిని ఆహ్వానించాలంటే ఖచ్చితంగా తలుపులు తీసి ఉంచాలన్నమాట. అలా చేసేసి చక్కగా మీరు మామూలుగా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోండి. ఖచ్చితంగా మీకు కొన్ని నిమిషాల్లోనే డబ్బు చేతికి అందటం కానీ, లేదా ఒక మంచి శుభవార్తను వినటం కానీ, మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో
ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందనమాట. చాలా శక్తివంతంగా ఈ పరిహారం పనిచేస్తుంది. ఎందుకంటే ఆ నీటిలో కలిపినవి ప్రతీవి కూడా చాలా శక్తివంతమైనవి, చాలా శుద్ధి అయినటువంటి పదార్థాలనమాట. ముఖ్యంగా మీ ఇంటి పరంగా ఉన్నటువంటి దిష్టిని, దోషాన్ని అన్నింటిని కూడా తీసేస్తాయి అనమాట. మీకింకా ఆ నీరు కాస్తో కూస్తో ఉంటే చక్కగా ఇంటి లోపల కూడా చల్లుకోండి. మీకు అవకాశం కుదిరితే లక్ష్మీదేవి దగ్గర దండం పెట్టుకొని ఆ నీటిలో అవన్నీ కలిపిన తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకొని అట్లా చల్లుకోండి. అలా చేయటం వల్ల ఇంకా మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఆ తల్లి మీకు కలిసి వచ్చేటట్లుగా ఆ తల్లి యొక్క ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయండి. ఎందుకంటే శ్రావణ శుక్రవారం అంటేనే ఎంతో శక్తివంతమైనటువంటి రోజు, పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఇలా ఈ నీటిని చిలకరించడం వలన గుమ్మం దగ్గర మీకు సుడే తిరిగిపోతుంది. అంటే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అలాగే తులసి మొక్క దగ్గర కూడా కాస్తంత నీటిని కూడా చల్లండి. ఇంకా నీరు ఉంటే తులసి మొక్క దగ్గర కూడా దీపాన్ని వెలిగించండి. తులసి చెట్టు దగ్గర కూడా మీరు దీపాన్ని వెలిగించడం వలన మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఇలా ఈ శ్రావణ శుక్రవారం రోజున చక్కగా ఈ పరిహారం చేసుకొని మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే ఈ శ్రావణ శుక్రవారం రోజున ఉప్పును తీసుకొచ్చుకున్న ఇంటికి మంచిది. పాలు, పెరుగులు, పసుపులు, ఉప్పు ఇలాంటివి ఎవ్వరికి బదులుగా ఇవ్వకూడదనమాట. ఆ రూపంలో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. తప్పకుండా ఇంటి ఇల్లాలు ప్రతిరోజు ఇంట్లో పాలు తోడు పెట్టుకోవాలి. అంటే పాలు పెరుగుగా మారుతుందనమాట. పెరుగు అంటే మన జీవితంలో సంపాదన పెరగటం అనమాట. కాబట్టి పెరుగుకి మన పెరుగుదలకి ఎంతో దగ్గర సంబంధం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా పెరుగును కూడా తోడు పెట్టుకోండి. ఎవ్వరికి ఇలాంటివి బదులుగా ఇవ్వద్దు. డబ్బులు కూడా ఈ రోజున ఎవ్వరికి ఇవ్వద్దు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీ జీవితానికి బాగా ఉపయోగపడతాయి. ఇంటి లోపలికి వచ్చేటప్పుడు పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని దుష్ట శక్తులు, కొన్ని చెడుగాలులు ఏంటంటే మన కాళ్ళ వెంట మన ఇంటి లోపలికి ప్రవేశించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి. అలాగే గడపను తొక్కకూడదు. గడపను తొక్కితే దరిద్ర బాధలు పట్టి పీడిస్తాయన్నమాట. కాబట్టి నియమాలు అనేవి తప్పనిసరి. మీరు చిన్న పని చేసినా, చిన్న పూజ చేసినా కూడా మీరు నియమాలతో చేసి చూడండి. ఆ పనికి ఎంతో పుణ్య ఫలితం అనేది వస్తుంది. ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చి తీరుతుందన్నమాట. ఆ అష్టలక్ష్ములే మీ ఇంటి లోపలికి అడుగు పెడతారనమాట. కాబట్టి జీవితంలో అన్నీ కూడా ఆ దైవం మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేసుకుంటా వెళ్ళండి. ఎందుకంటే ప్రయత్నం అనేది ఖచ్చితంగా మన వంతు, ప్రతిఫలం ఆ దేవుడి వంతు. మనం చేసే పనిలో నియమనిష్టలు ఉన్నప్పుడు, అలాగే నీతి నిజాయితీ ఉన్నప్పుడు తప్పకుండా మనం ఖచ్చితంగా జీవితంలో మంచిగా ఎదగగలుగుతాం అనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. రేపు శ్రావణ శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఏం చల్లాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసేటప్పుడు పక్కన హైప్ అనే సింబల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ హైప్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. కాబట్టి వీడియో ఇంకొంతమందికి త్వరగా రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ చేసి హైప్ అనే బటన్ మీద కూడా పాయింట్స్ అనేవి యాడ్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.